ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ 22వ డివిజన్ మరియు బాచ్పల్లికి చెందిన నాయకులు గూడూరు మురళీకృష్ణ ఆధ్వర్యంలో గూడూరు గిరిజాకుమారి, బబ్బూరి ప్రసాద్, వేమనపల్లి ప్రదీప్, రామారావు, ధనంజయ రెడ్డి, ఈశ్వర్, ఇందుప్రియ, మరో 60 మంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంతరెడ్డి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలను రాజశేఖర రెడ్డి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు కడియాల ఇందిర, నిజాంపేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరిని కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కొలను హనుమంతరెడ్డి. ఈ సందర్భంగా కొలను హనుమంతరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా అధికారంలోకి రాగానే 2 హామీలు అమలు చేశామని, త్వరలోనే మిగతావి కూడా అమలు చేస్తామని తెలియజేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్కు బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కనిపించదని ఆయన అన్నారు. గూడూరు మురళీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నాడని, ఆయన చేస్తున్న పనికి పాలనకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, వెంకయ్య నాయుడు, వినయ్ కుమార్, మేకా శివకుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలోని ఎన్ఎంసీ 23, 22వ వార్డు నుంచి మిత్రులు, సోదరిమణులు అందరూ కాంగ్రెస్లో చేరినటువంటి అందరికి కూడా వెల్కమ్ చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యొక్క మన కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ అందరి ప్రియతమ నాయకుడు కొలను హనుమంతరెడ్డి అన్న నాయకత్వంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని ముందుకొచ్చినట్టు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇక ముందు కూడా ఎంపీ ఎలక్షన్లో అందరం కలిసి కూడా కొలను హనుమంతన్నకు మద్దతు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఈసారి మెజార్టీ చూపిస్తామని తెలియజేస్తూ, మరి అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22 మరియు 23 డివిజన్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా కార్యకర్తలకు అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇదే విధంగా మరి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఇంకా భారీ ఎత్తున జాయినింగ్స్ చేయించాలని కార్యకర్తలందరికీ కోరుకుంటున్నాము. అదేవిధంగా మన ఇదే నెలలో 11వ తారీఖు నాడు భారీ ఎత్తున జాయినింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఆ రోజు ఇంకెవరైనా ఉంటే కూడా అందరూ పాల్పంచుకునేటట్టుగా చూడండి. మరి ఆ రోజు మన మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వస్తున్నారు. ఈ జాయినింగ్స్ అనేది ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మరి రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మన మల్కాజ్గిరి నుంచి భారీ మెజారిటీ, మన కుత్బుల్లాపూర్ నుంచి భారీ అత్యధిక ఓట్లు పడే విధంగా చూడాలని కార్యకర్తలందరికీ పిలుపునిస్తూ ధన్యవాదాలు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 22, 23 డివిజన్స్కు సంబంధించినటువంటి వివిధ పార్టీల్లో గతంలో పనిచేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, రాహుల్ గాంధీ గారి సాహసోపేతమైనటువంటి భారత్ జోడో యాత్ర అయితే ఏమి, మరి ఇవాళ కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం అందాలనే విధంగా న్యాయ యాత్ర ఏదైతే జరుగుతూ ఉందో, దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా సమైక్యంగా ఉంచాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి కొన్ని దుష్ట శక్తులను ఎదిరించే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్రకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి, ఈ ప్రాంతానికి అందరినీ కలుపుకొని పోయేది, అన్ని మతాలను, అన్ని కులాలను కలుపుకొని పోయేది ఒక కాంగ్రెస్ పార్టీ అని నమ్మి ఈరోజు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సోదరులు, సోదరీమణులకు అందరికీ కూడా
హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి సోదరులు కొలన్ శ్రీనివాసరెడ్డి గారు, మరి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరా గారు, చాలా స్వాగతం సుస్వాగతం. కొన్ని కారణాల వల్ల హైదరాబాదులో, గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోయినప్పటికీ కూడా ఈ దుర్మార్గపు పాలన పోవాలని, ఈ నియంత్రణ పాలన పోవాలని చెప్పి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ కేసీఆర్ ఆ నియంత కుటుంబానికి సరైన ధీటుగా జవాబిస్తూ వారికి సరైన పోటీగా నిలబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబం గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో దోచుకున్నటువంటి విధానాన్ని బయటకు పెట్టి డే 1 నుండి కూడా విద్యుత్ శక్తిలో కానీ, కాళేశ్వరంలో కానీ, ప్రతి రంగంలో కూడా ఏ రకంగా తెలంగాణను ఆ కుటుంబం, కేసీఆర్ కుటుంబం దోచుకుందో ఒకటొకటిగా బయటకు తీస్తూ, మరి దొంగలు కొందరు ఆఫీసర్లు కేటీఆర్ కనుసన్నల్లో, మరి మీరు చూసినారు బాలకృష్ణ అని చెప్పి ఒక హెచ్ఎండిఏలో పనిచేసే ఒక ఆయన 500 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన బయటపడ్డాయి. ఎవడబ్బా సొమ్ము ఒక అధికారి ఇన్ని అంటే కేటీఆర్ కింద పనిచేసే ఒక చిన్న ఆఫీసర్, అట్లాంటి ఆఫీసర్లు ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు తీస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాసొమ్ము బయటకు వస్తుంది. నమస్కారం, నా పేరు గూడూరు మురళీకృష్ణ. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చూసి ఆకర్షితులమై మేము కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కొలన్ హనుమంత్ రెడ్డి అన్నగారు మరియు కొలన్ శ్రీనివాసరెడ్డి అన్నగారు, సోదర సమానుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరా గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. మేము ఇక ముందు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని చెప్పదలుచుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్.